నాటుసారాను అరికట్టడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇన్ఛార్జ్ ఏఈఎస్ టి గోపాలకృష్ణ అన్నారు. కోరుకొండ ఎస్సీబీ కార్యాలయాన్ని బుధవారం నాడు గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి నాటుసారా, గంజాయి, బెల్లపు ఊట నిల్వ తదితర వాటిపై సూచనలు చేశారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు కోరుకొండ ఎస్ఏబీ సర్కిల్ పరిధిలో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో నాటుసారా రవాణాపై తగిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించి అరికట్టడానికి కృషి చేస్తామన్నారు. 3 మండలాల్లో నాటుసారా విక్రయించడం జరుగుతుందని, సిబ్బంది తక్కువగా ఉండడం ప్రభావవంతమైన చర్యలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్ఐ వంశీరామ్ పాల్గొన్నారు. బాలకృష్ణ, నేను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అండి. నేను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ని, ఇన్ఛార్జ్ ఏఎస్ అనమాట. ఈరోజు నేను కోరుకొండ ఎస్సీబీ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ కోరుకొండ సర్కిల్లో ఐడి క్రైము, అలాగే డిపిఎల్, ఎన్డిపిఎల్, గాంజా వీటికి సంబంధించి హౌ టు డూ ఎఫెక్టివ్ వర్క్ అనే దాని మీద మేము డిస్కస్ చేస్తున్నాము. అలాగే కోరుకొండ సర్కిల్లో ఉన్న 3 మండలాల్లో కోరుకొండ, సీతానగరం, గోకవరంలో కూడా ఐడి ఉంది. ఐడి కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉందండి. కాకపోతే మెన్ బాగా తక్కువ ఉండడం అనేది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్. అలాగే కిందటి నెలలో ఈ సర్కిల్కి సంబంధించి రఘుదేవపురం అనే గ్రామస్తులు చాలా యాక్టివేట్ అయ్యి ఆ గ్రామంలో సారా నిర్మూలనకు సంబంధించి కొంత అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేశారు. ఆ కంప్లైంట్ హైయర్ అథారిటీస్, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మాకు కూడా చేయడంతో మేము యాక్టివ్గా విలేజ్లో పని చేయడం జరిగింది. ఆ విలేజ్కి సంబంధించి రఘుదేవపురంలో దాదాపు ఈ సంవత్సరంలోనే 9 కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఆ గ్రామంలో సారా ఐడి సెల్లర్స్ అందరి మీద కూడా బైండ్ ఓవర్స్ 109, అంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఉంటే కనుక 110, సస్పెక్టెడ్ సెల్లర్స్ అయితే 109 ఆ బైండ్ ఓవర్స్ కూడా ఇనిషియేట్ చేశాము. ఆ ఊర్లోతో పాటు ఈ కోరుకొండ, గోకవరం, సీతానగరాల్లో ఎఫెక్టివ్గా ఐడి కంట్రోల్కి ఏం చేయాలనే దాని మీద అడిషనల్ ఎస్పీ మా పిట్టా సోమశేఖర్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి యాక్టివ్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగిందండి. స్టాఫ్తో మేము డిస్కస్ చేస్తున్నాం. తప్పకుండా క్వాలిటీ వర్క్ అవుట్పుట్ వచ్చేలాగా మేము పనిచేస్తామండి. థ్యాంక్ యూ. నమస్తే.